పదండి. మీలో కవీరా ఇడే. డబ్బు తెచ్చావా? తెచ్చాను, కానీ నా మనవరాలు ఎక్కడ? ముందు డబ్బు, తర్వాత నీ మనవరాలు. ఇదిగో. ఇటీ లెక్కెడతా. ఇక్కడ లెక్క పెట్టింది ఎట్లా కెడదాం? ఇదేంట్రా? డోంట్ మూవ్. ఏది చుట్కేసేవండి. కమాన్ ఇచ్చే తీసుకోండి. పాప ఎక్కడ? ఎక్కడ పాప? మాకేం తెలియదండి. నిజం చెప్పకపోతే పిట్టలు కాల్చినట్టు కాల్చేస్తాను. ప్రకాష్, వాళ్ళని కాల్ చేస్తే మనవరాలు ఏమవుతుంది? ఈ విషయంలో నువ్వు ఇంటర్ఫియర్ కావద్దు. దేవి ప్రసాద్, ఏమిటి మీరు మాట్లాడేది? మా డ్యూటీ మేము చేస్తున్నాం. నీ పోలీస్ డ్యూటీ నాకు అవసరం లేదయ్యా. నా మనవరాలు నేనే తెచ్చుకుంటాను. మీ మనవరాలను కాపాడే బాధ్యత మాది. డ్రాప్ యువర్ గన్స్. చెప్పు ప్రకాష్. పడండి. మీరు పారిపోండి. పారిపోండి. దేవి ప్రసాద్, నా మాట వినండి. రాజు బయలుదేరదాం. పదండి పదండి పదండి. ఏ తెక్కల మనిషి, నువ్వెక్కడ దొరికావయ్యా? పారిపో. నిన్నే పారిపో. రాజు దేవి ప్రసాద్, నా మాట వినండి. వాళ్ళు క్రిమినల్స్. నా మాట వినండి. నువ్వు ఇంటర్ఫియర్ కావడానికి వీల్లేదు. ప్లీజ్. నో, నేను వదలను. చేతులు కట్టుకుంటే గౌరవంగా ఉంటుంది. చేతులు పైకెత్తు. ఎత్తపోతే ఏం చేస్తారు? కాల్చి పరేస్తారు. ఎత్తో. అడుగు ముందుకు వేస్తే షూట్ చేసి పారేస్తాను. ఈ దేవి ప్రసాద్ సామాన్యుడు కదరా. ఆడ మిలిటరీ కూడా దించేశాడు. మంచి కసక్లా ఉంది. మీరు వెళ్ళిపోండి. మీరు కాదు, మిలిటరీ మీరు. కసక్కి వెళ్ళిపోతున్నారా? హెల్మెట్స్ తీయండి. తీస్తానండి. అది ఏంటంటేనండి, కాస్త డబ్బు అవసరం వచ్చిందండి. లేకపోతే మేము దొంగతనాలకి. ఇంకా చెప్పేది తీయండి. తీస్తున్నాం. కమాన్ చేస్. త్వరగా త్వరగా పరిగెట్టు. రా వెళ్ళగలండి. రా బాబురాన్నా, వచ్చాయన్నా, రా పరిగెత్తు. నేను మోకాలప్పుడు ఎంత పరిగెడతాను? త్వరగా. బాబురాన్నా, అశ్విని నా చెప్ప తలుచుకో. అయ్యో బాబోయ్, అశ్విని నా చెప్పగలరా? మో చెప్పులు పగిలేరా? రే రాజు, తట్టుకు పడిపోయారా? రే నాకు అంత హెల్ప్ చేయండి రా. అయ్యో బాబోయ్, హెల్ప్కుంటేసేస్తారా బాబు. రాజు ఇంత పరువునా ఏంటన్నా? పోలీసు వచ్చేస్తారా? లగెట్టండి. ఏంటి లగెట్టే డబ్బు? బాడీ వెయిట్ మాత్రం బాగుంది. అయ్యో బాబోయ్, గియర్ బాక్స్ అదిరిందిరా బాబోయ్.